సాయిరామ్. నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా మటుకు కూడా ఆఫీసెస్ అన్నీ కూడా ఎక్కడ సెటప్ చేస్తారు? రెంటెడ్ ప్లేసెస్. 90% ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ ప్లేస్లోనే ఉంటాయి. ఎవరికో ఒకరికి ఓన్ ప్లేస్ ఉంటుంది, ఆ ఓన్ ప్లేస్లో ఆఫీస్ పెట్టుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఆఫీస్ కావాలి, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ఆఫీస్ అంటూ ఉండాలి కదా. సింగిల్ బెడ్రూమో లేకపోతే 2 బెడ్రూమ్, మినిమం 2 బెడ్రూమ్ ఆఫీస్ ఉండాలి. ఎందుకంటే ఒక రిసెప్షను, ఒక అకౌంట్స్ డిపార్ట్మెంటు, సేల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2 బెడ్రూమ్ పోర్షన్ అంటూ ఉండాలి. ఆఫీస్ సెటప్ చేసుకునే ముందు ఆఫీస్ వాస్తు బాగా ఉండాలి. చాలామంది వాస్తు చూపించుకోవడానికి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమో కొత్తగా ఆఫీస్ పెడుతున్నామంటే ఒక ప్లేస్కి అడ్వాన్స్ ఇచ్చాము, అది చూస్తారని అడుగుతారు. మరి కొంతమంది ఏమో ఒక ఛానల్గా ఆఫీస్ పెట్టుకున్నామండి అంటే నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్కి అడిగితే నేను ముందు అడుగుతాను, ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి ఆఫీస్లో అని. ఒక 5-6 నుంచి ఆఫీస్ రన్ చేస్తున్నామండి, ప్రాబ్లం ఏంటి అంటే లాస్ట్లోకి వెళ్తున్నాం. అంటే ఆఫీస్ పెట్టే ముందు కష్టపడి పైకి రావాలని పెడతాం. ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో ఏ ఆఫీస్ స్టార్ట్ చేయాలన్నా మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ. ఓవర్ హెడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటాయి. రెంటల్ ఎవ్రీ మంత్ రెంట్ కట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ కట్టుకోవాలి, శాలరీస్ ఇవ్వాలి. ఆఫీస్లో లాభం వస్తేనే కదా ఇవన్నీ కడతారు. ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలి. ఒక 1-2 years కొంచెం ప్రాబ్లమే, తర్వాత అయినా రావాలి కదా. ఆఫీస్ వాస్తు బాగా ఉంటే అక్కడ కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి ఆఫీస్ వాస్తు బాగానే ఉంటుంది, మేము సరిగ్గా బిజినెస్ జరగట్లేదని కొంతమంది తీసుకెళ్తారు. తీరా అక్కడ చూస్తే ఆఫీస్ అంతా బాగానే ఉంటుంది, వాస్తుపరంగా అంతా బాగుంటుంది, కానీ అక్కడ బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. ఓకే, కరెక్టే, వాస్తవమే, జరగట్లేదు అక్కడ. మరి వాస్తు బాగున్నప్పుడు బిజినెస్ జరగాలి కదా, మరి ఎందుకు జరగట్లేదు అక్కడ అంటే అక్కడ మన స్థలం వాస్తు బాగుంది, కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిలో కొంచెం పొరపాటు. స్థలం వాస్తుగా ఉండగానే సరిపోదు, దాన్ని ఎలా వాడుకోవాలి దానిపైన ఆధారపడి ఉంటుంది. చాలా చోట్ల ఏం చేస్తుంటారంటే ఎండి రూమ్ ఎక్కడ ఉండాలి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ నైరుతిలో ఉండాలి. బాస్ ఓనర్ ఎక్కడ కూర్చోవాలి? బిజినెస్ ఓనరు ఎండి నైరుతిలో సౌత్ వెస్ట్లో కూర్చోవాలి. సౌత్ వెస్ట్ రూమ్ బాగా పెద్దగా ఉంది, అక్కడ ఒక టేబుల్ వేసేసి తూర్పు ముఖంగానో లేకపోతే ఉత్తర ముఖంగానో కూర్చుంటారు. దానికి డోర్ అంతా కూడా కరెక్ట్గా ఉచ్చ స్థానంలో ఉంది, తూర్పు ఈశాన్యమో లేకపోతే ఉత్తర ఈశాన్యమో. వాయువ్యం ఎండి ఎప్పటికీ 12 hours అక్కడ ఉండడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు ఎండి, 2-3 daysకి ఒకసారి, వారంకి ఒకసారి, లేదా మార్నింగ్ వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోతారు. మిగతా స్టాఫ్ అంతా కూడా ఎక్కడ కూర్చుంది? వాయువ్యం రూమ్లో. వాయువ్యం రూమ్ అంతా కూడా జామ్ ప్యాక్ మొత్తం ఆక్యుపైడ్. ఆ వాయువ్యం మూలలో ఒక ప్రింటరో ఇంకేదో వాయువ్యం, పశ్చిమం ఉత్తరం కూడా కానుకోండి అక్కడ ఒక టేబుల్. స్టాఫ్ అంతా కూర్చోవాలి కదా. వాయువ్యం నైరుతిలో ఉన్న రూమ్ని అలా పెద్దగా ఉంది కాబట్టి అలా వదిలేశారు ఎండి గారికి. 2 bedroom పోర్షన్ లేదా 3 bedroom పోర్షన్, ఈశాన్యం రూమ్లో కూడా స్టాఫ్ మొత్తం జామ్ ప్యాక్. అది కూడా హాల్ ఉంటుంది, హాల్లో కూడా అందరు కూర్చుంటారు, రిసెప్షన్ ఎక్కడో పెట్టుకుంటారు. సో దీంతో అక్కడ ఏమైంది, అక్కడ ఈ నైరుతి రూమ్ అంతా కూడా ఎప్పుడు ఖాళీ, మిగతా రూమ్లన్నీ కూడా బరువు అయిపోయాయి. వాయువ్యం మూల కవర్ అయిపోయింది. ఉత్తర వాయువ్యం అంటే పశ్చిమం ఉత్తరం కూడా ఆ మూల అక్కడ ఏదో వేసేస్తారు, ఒక చిన్న టేబుల్ వేసి ఎవరినో కూర్చోబెడతారు. దాంతో అక్కడ అంత బాగా వాస్తు ఉన్న స్థలమంతా వాస్తు ప్రకారంగా ఉన్న వాయువ్యం కప్పేసే దోషం, నైరుతి అలా ఓపెన్గా వదిలేసిన దోషం. దాంతో ఎంత కష్టపడ్డా రియలైజేషన్ అంటూ ఉండదు. బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఆర్డర్స్ వస్తుంటాయి, సప్లై అవుతుంది, అన్నీ ఉంటాయి, రియలైజేషన్ ఉండదు. దాంతో అన్నీ ఇబ్బందులే. కానీ తీసుకుపోయిన వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకేదో పెద్దగా చెప్తారనుకుంటారు. అబ్బాయి ఈ రూమ్ని చేంజ్ చేయండి, ఈ రూమ్ని ఆక్యుపై చేసి మిగతా ఎండి గారిని వాయువ్యంలో కూర్చోబెట్టిందంటే కాస్త వాళ్ళకి డౌట్గా ఉంటుంది. ఇదేంటి ఎవరైనా
ఎండి సౌత్ వెస్ట్లో కూర్చోబెట్టమంటారు, కానీ మీరేమో ఇక్కడ కూర్చోబెట్టమంటున్నారండి. కానీ మన రూమ్స్ కరెక్ట్గా సైజెస్ ప్రకారంగా ఉంటే నైరుతి బెడ్రూమ్ ఎప్పుడు కూడా ఫుల్ ప్యాక్గా ఉండాలి. ఎండి ఎక్కడ కూర్చున్నా ఈశాన్యంలో కూర్చోకుండా వాయువులో కూర్చున్నా సరే బిజినెస్ చక్కగా జరుగుతుంది. సాయి రక్ష.